బ్రేకింగ్ న్యూస్ చూసిన హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. హైదరాబాద్ నుంచి షార్జా వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫ్లైట్లోకి వెళ్ళాక బాంబు ఉంది అంటూ ఒక ప్రయాణికుడు కేకలు వేశాడు. అతన్ని అదుపులోకి తీసుకొని విమానాశ్రయ సిబ్బంది తనిఖీ చేశారు. ఎలాంటి బాంబు లేదని తేల్చారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. హైదరాబాద్ నుంచి షార్జా వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే దాదాపుగా 1:30 గంటల సమయం నుంచి 2:30 గంటల వరకు మాత్రం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మాత్రం తనిఖీలు నిర్వహించారు. మరోసారి మాత్రం చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఫ్లైట్ DD959 ఎయిర్లైన్స్ కి మాత్రం బాంబ్ బెదిరింపులు ఉన్నట్టు కూడా మెయిల్స్ ద్వారా కాల్స్ ద్వారా మాత్రం ఎయిర్పోర్ట్ కి ఫోన్ చేయడం ద్వారా వచ్చిన నిఘాపై మాత్రం బాంబ్ స్క్వాడ్ కావచ్చు, ఇతర పోలీస్ అధికారులు కావచ్చు, కాప్స్ కావచ్చు మాత్రం తనిఖీ నిర్వహించారు. దాదాపుగా 1 గంట 15 నిమిషాల వరకు మాత్రం ఆ ఎయిర్పోర్ట్ లో మాత్రం తనిఖీ నిర్వహించారు. పూర్తి చెకింగ్ అయిన తర్వాతనే మాత్రం ప్రయాణికుల్ని మాత్రం ఆ ఫ్లైట్ లో పంపించినట్టుగా తెలుస్తుంది. ఈ ఫ్లైట్ కూడా దాదాపుగా హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన ఫ్లైట్ గా కూడా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇది ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, గత కొన్ని రోజుల నుంచి చూసుకున్నా కూడా దాదాపుగా 1000కి దగ్గరగా మాత్రం ఈ బాంబ్ బెదిరింపు కాల్స్ అయితే చేయడం జరిగింది. దాదాపుగా మనం గతంలో చూసుకున్నా కూడా స్కూల్స్ కావచ్చు, లేదంటే ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇతర ప్రదేశాలలో కూడా తిరుపతి కావచ్చు, ఇది ఢిల్లీ కావచ్చు, ఎందుకంటే మొత్తం పరంగా చూసుకున్నా కూడా ఈ అగాంతకులు కావచ్చు, టెర్రరిస్టులు కావచ్చు మాత్రం ఈ బాంబ్ బెదిరింపులకు మాత్రం చాలా ఎత్తున పాల్పడుతున్నారు. కానీ ఇప్పటి వరకు మాత్రం పోలీసులు అధికారులు కావచ్చు వీళ్ళని ఛేదించలేకపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు చేసే ఏదైతే మెయిల్స్ కావచ్చు, ఎందుకంటే IP అడ్రస్ ని కూడా ట్రేస్ చేయని విధానంగా మాత్రం ఈ టెర్రరిజం అనే గ్రూప్ మాత్రం దీనికి పాల్పడుతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. స్వప్న, థ్యాంక్ యూ క్రాంతి.